రాసేశాడు అనుకోండి, వాడు కారణ జన్ముడు. అలా ఎవరిది ఉండదు. ఎప్పుడో అప్పుడు వంకర టింకరగా రాయడం ఉంటుంది. ఆ తర్వాత కాపీ వ్రాసి తండ్రి చెయ్యి పట్టుకుని దిద్దించి గురువు గారు దిద్దిస్తే వాడికి అక్షరాలు పొందికగా అందంగా వ్రాయడం వచ్చింది. అసలు ముందు వంకర టింకరగా వ్రాయడం వస్తేనేనా పొందిగ్గా వ్రాయడం వచ్చింది? అలాగే సాకారం పట్టుకోకుండా నిరాకారంలోకి ఎలా వెళ్ళిపోతావు? అసలు కుదరదు. కాబట్టి క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం పర్యుపాసతే అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఎవరికి దేహ తాదాత్మ్యత ఉందో వాడు సాకారోపాసనమా నిరాకారోపాసనమా వదిలేయండి. దీనితోనే గొడవ. కూర్చోరా అన్నాం అనుకోండి, ఇంతసేపు కూర్చోవడం అంటే కాళ్ళు నిప్పండి అంటాడు. ఇంకా ఆ దేహాత్మాభిమానము అంత గట్టిగా పట్టుకున్న తర్వాత ఎక్కడ సాధ్యం వేదాంత శ్రవణము? అసలు నేను ఇది ఏమైతే ఏంటంటే మోకాలు పడితే పట్టాయని కూర్చోగలవా? అంత తేలిక? చెప్పినంత సులువా? సాధ్యం కాదది. కదలకుండా కూర్చుని జపం చెయ్యి అన్నాను అనుకోండి, కదలకుండా కూర్చోవడమే. అయ్యి బాబోయ్, అస్సలు ఒక్క 5 నిమిషాలు కూర్చోలేదు. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తే తోసేస్తున్నారండి అంటాడు. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు కదిలితే వాత పెట్టేస్తాను, కూర్చో. ఆయన పాదాల దగ్గర కులశేఖర ఆళ్వారు పడి దగ్గర కూర్చోబెట్టారు అనుకోండి, అక్కడే కూర్చుని ఈవో గారికి అప్లికేషన్ రాస్తాడు, ఇంతసేపు వద్దండి వెళ్ళిపోతానండి. ఉంచితే ఉంచాడని గోల, తోసేస్తే తోసేశాడని గోల. ప్రతిదానికి ఏడవడం గోల పెట్టడం ఒక్కటే అలవాటైన వాడిని ఎవడు ఉద్ధరిస్తాడు? కాబట్టి అసలు దేహాత్మాభిమానం ఉన్నంతసేపు ఏ ఉపాసన పక్కన పెట్టవయా, చాలా కష్టం. ముందు అసలు నేను తెలుసుకునే అభ్యాసమును ప్రారంభం చేసి పండడం మొదలుపెట్టు, ఎట్నుంచైనా తేలికి. కానీ ఉపాసన యందు సాకారోపాసన కన్నా నిరాకారోపాసన చేసేటటువంటి వారికి క్లేశము అధికతరము. కాబట్టి సాకారము నుండి నిరాకారమునకు వెళ్ళడమే తేలికైన మార్గము అని అన్యాపదేశంగా భగవానుడు ఆ శ్లోకంలో ప్రస్తావిస్తూ ఆయన అన్నాడు, తనని చేరడానికి మార్గం చెప్తాడు. నేను మీతో మనవి చేశాను కదా, ఇంతకన్నా చెప్పడానికి నాకు అవకాశం లేకపోతోంది అని మీతో మనవి చేశాను. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం 3 శ్లోకాలు 4 శ్లోకాలు వ్యాఖ్యానం చేయవలసిన శ్లోకాలు అవి. ఆయన తరువాత ఒక మాట చెప్తున్నాడు, అవి 2 శ్లోకాలని కలిపి చెప్తాం మనం ఎప్పుడు చెప్పినా. ఆయన అందులో అంటున్నాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఆ శ్లోకాలలో భగవానుడు అంటాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః. నీవు చేసేటటువంటి పనులు ఏ ఉన్నాయో ఆ పనులన్నీ నాకే సమర్పణ చేసిన వాడవైతే, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః, నాయందే బుద్ధి పెట్టి నాకు ఇచ్చి, అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ ఆయన కొత్త యోగం ఒకదాన్ని తీసుకొచ్చాడు, అనన్య యోగము అన్నాడు. అనన్యేనైవ యోగేన, ఇంకా ఏది కాదు, నన్నే పట్టుకుని నన్నే ధ్యానించి నన్నే స్మరిస్తూ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఎవరు అలా ఉపాసన చేసి నన్నే పట్టుకుని ఉంటున్నారో, నన్నే స్మరిస్తూ నా కొరకే కర్మలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అటువంటి వాళ్ళని నేనే పైకెత్తుచున్నాను. ఇందుండి పైకెత్తుచున్నాను. మృత్యు సంసార సాగరాత్, మృత్యు స్వరూపమైన సంసార సాగరము నుండి పైకెత్తుచున్నాను. ఎన్నాళ్ల తర్వాత? భవామి నచిరాత్ పార్థ, ఎంతో కాలం కాదు, కొద్దిసేపట్లోనే అనుగ్రహిస్తున్నాను. బాగుందండి, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. అబ్బో ఇదేదో మార్గం దొరికిందని. కానీ ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః, అన్ని కర్మలు ఆయన యందే చెయ్యాలి, ఆయన కొరకే చెయ్యాలి, ఆయన చెప్పినట్టే చెయ్యాలి. అనన్యేనైవ యోగేన, ఇంకా ఏది మనసులో ఉండకూడదు, ఆయననే దృష్టిలో పెట్టుకు చెయ్యాలి. సాధ్యమా? ఒక్కనాటికి కుదిరే విషయం కాదు. ఎందుకంటే
పరమశివుడు ఎదురుగుండా నిలబడి వరం ఇస్తే ఏం కావాలయా మీకని అడిగాడు ఒకసారి. అడిగితే స్వామి తొందరగా మోక్షం వచ్చే మార్గం ఏదైనా చెప్పండి అన్నాడు. సరే ఓ పని చెప్తాను చేయండి. జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి మోక్షం ఇస్తాను. ముందు వీళ్ళందరూ సంతోషపడిపోయి వేళ్ళు విరిచేసుకుని తప్పట్లు కొట్టేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయిందానికి కాని దానికి తప్పట్లు కొట్టేసేవాళ్ళు. కొట్టిన అందులో ఎవడో ఓడు ఉంటాడు తెలివైనవాడు. వాడన్నాడే అని పుట్టడం మన చేతిలో ఉందా? బస్సులో పుట్టచ్చు, రైల్లో పుట్టచ్చు, విమానంలో పుట్టచ్చు, హాస్పిటల్లో పుట్టచ్చు, ఇంట్లో పుట్టచ్చు, వరదలో పుట్టచ్చు. నేను పుట్టినప్పుడు వరదలు వచ్చేది. వరదలు వచ్చి మంచం కోళ్లు కూడా తడిచిపోయినప్పుడు నేను పుట్టానని చెప్పేది మా అమ్మ. కాబట్టి వరదల్లో పుట్టచ్చు, ఎవరు చెప్పగలరు? కాబట్టి పుట్టుక మా చేతిలో ఉందా స్వామి? తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తారంటే ఏమిటి ఉపయోగం? మా అమ్మ తిరువారూరు వెళ్ళి కూర్చోవాలి. అందరమ్మలు వెళ్ళి కూర్చుంటారా తిరువారూరులో? అందుకని ఇంకో మాట చెప్పు. పోన్లేరా, పుట్టడం నీ చేతిలో లేకపోతే చచ్చిపోవడం నీ చేతిలో ఉందా? కనీసం మనబడి వరకు చూసేసిన తర్వాత కాశీ వెళ్ళిపో, కాశీలో చచ్చిపో, మోక్షం ఇచ్చేస్తాను. స్వామి అలా అన్నావు కానీ తీరా కాశీ వెళ్ళిన తర్వాత కొడుకు గృహప్రవేశం వచ్చి చచ్చిపోతే అప్పుడు మాత్రం మనవలు వదలద్దా, కొడుకులు వదలద్దా? వాళ్ళు వదలడం కాదు అసలు సంగతి. వీడు వదలలేడు. ఉత్తి హాస్పిటల్లో ఉంటే ఏం తాతగారు కులాసాయ తగ్గిందా ఇప్పుడు అన్నాడు అనుకోండి, డాక్టర్ గారు కులాసాయే, పర్వాలేదండి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ నాకేం బతకాలని కాదండి, ఆ మనవడి పెళ్లి ఒక్కటి అంటాడు. ఉత్తి వీళ్ళు లేకపోతే వాడు చేసుకోవడం ఏంటి? ఆ శ్రీశైలం వీళ్ళు ఒక్క అభిషేకం చేసుకుని ప్రాణం పోయినా అంటాం. మనవడి పెళ్లి అయిపోతే అంటాడు ఏం వీళ్ళు లేకపోతే వాడు శుభ్రంగా చేసుకుంటాడు. ఒకవేళ తాతగారు వెళ్ళిపోయి నేను ఎంతమందిని చూశానంటారు. ఏమండి తాతగారు పోయారండి, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం, ఈ ఏడాది చేసేసుకుందాం అనుకున్నానండి, చేసేసుకోవచ్చా అండి అని అడుగుతాడు వాడు. ఆ తాత వింటే అలోమని ఏడుస్తాడు. కాబట్టి అదో పిచ్చి, అదో వ్యామోహం. ఏవి ఆగుతాయి, ఏమి ఆగవు. ఆ తర్వాత బైపాస్ వెతుక్కుంటారు. శాస్త్రం పాటించినట్టు ఉండాలి. మళ్ళీ తాతగారి మీద గౌరవం పోయినట్టు ఉండకూడదు. అవసరమైతే ఇంకెవరైనా కూర్చోవచ్చా అండి స్నాతకం చేసేయడానికి అంటాడు. అప్పుడు వీడి తాతగారికి మనవడు కాదేంటి? అంత విచిత్రంగా ఉంటుంది లోకం. ఏదో వెర్రి వ్యామోహాలు పెట్టుకుని అర్థం లేని పిచ్చి తలకి ఎక్కించుకోవడం తప్ప ఎప్పటికైనా మిగిలేవాడు ఎవరైనా ఉంటే ఆ ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఎప్పుడు ఆయన్నే పట్టు కూర్చోవడం అంటే ఏంటి? ఆఫీస్కి వెళ్ళొద్దా, ఉద్యోగం చెయ్యొద్దా, 9:30 దాటిపోతేనే ప్రసంగం, వీడేమో ఆపడు, కొంత వింటునో కొంత వింటలేదు, వర్కింగ్ డే ఆఫీస్కి వెళ్ళాలి అని సతమతం అయిపోయి పాపం వాళ్ళకి వినాలని ఉన్నా ఇంకా తప్పక అవతల ఆఫీసు లేట్ అటెండెన్స్ కనపడి లేచి వెళ్ళిపోయి గబగబా పరుగులు తీస్తున్నారే. అలాంటిది అస్తమానం ఆయన మీదే దృష్టి పెట్టుకు చేయడం అంటే ఎలా కుదురుతుందండి? అసలు ఆయన ధూర్తతనంగానే అలాంటి మాటలు చెప్పచ్చు అసలు. అంటే అక్కడ మీరు పట్టుకోవలసినటువంటి సూక్ష్మం ఒకటి ఉంది. ఈశ్వరుడు ఈ పిండాండాన్ని ఆయనే కదా సృష్టించాడు, ఆయనే కదా కళ్ళెట్టాడు, ఆయనే ముక్కిట్టాడు, ఆయనే చెవిట్టాడు, ఆయనే నోరిట్టాడు, ఆయనే యాపిల్ పండు ఇట్టాడు, ఆయనే జలపాతం పెట్టాడు, ఆయనే ఆ బయట ఓ చెట్టు పెట్టాడు, ఆయనే పర్వతం పెట్టాడు, ఆయనే నదిని పెట్టాడు, ఆయనే సముద్రాన్ని పెట్టాడు. ఈ కంటితో దాన్ని చూడ్డానికైనా ఇచ్చాడు. ఈ కంటితో చూద్దామంటే నువ్వు అలా చూసావు నీకు పాపం వేశానన్నాడు. కొన్ని చూస్తే, కొన్ని చూస్తే ఒరే సవాష్ చూసావురా పుణ్యం వేశానన్నాడు. ఇది ఎక్కడ గొడవ? కన్నిచ్చేశాడు, బయట ఏదో వస్తువులు ఇచ్చేశాడు, హాయ్ నీ ఇష్టం చూసుకో అన్నాడు అనుకోండి, గొడవ లేదు. మనం రాక్షసుల్లో విజృంభించచ్చు. ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీ అబ్బాయే, ఫీజు కట్టింది మీరే, పుస్తకాలు కొనిచ్చింది మీరే, యూనిఫామ్ వేసింది మీరే. ఏమంటారు? నాన్న ఒరే నీకు 80 మార్కులు వస్తే నిన్ను సినిమాకి తీసుకెళ్తా అంటారు.